సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఈరోజు కంటి రుచుల్లో అరటికాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. అరటికాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఒక కూర అరటికాయ ఒకటి తీసుకుంటున్నాను, పచ్చి అరటికాయ, 1 కప్పు పెరుగు, తాలింపు కోసం నూనె, పచ్చిమిరపకాయలు ఒక 7 నుంచి 8 తీసుకోవాలి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు, కరివేపాకు కొంచెం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, కొంచెం పసుపు, 2 ఎండుమిరపకాయలు, ఉప్పు తగినంత వేసుకోవాలి, చింతపండు కొద్దిగా, ఒక హాఫ్ లెమన్ సైజ్ తీసుకోవాలి, వెల్లుల్లి రబ్బలు, కొత్తిమీర తరుగు కొంచెం. ఈ అరటికాయ పెరుగు పచ్చడి కోసం ఈ అరటికాయని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో అరటికాయలు వేసి దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ఉంచాలి. త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిరపకాయలు, ఇవి 2 కొంచెం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, పచ్చిమిరపకాయలు ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత మనం పచ్చడిలో యాడ్ చేసుకున్నాము. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా పెడితే ఆ వేడికి చింతపండు మగ్గిపోతుంది. ఇది స్టీమ్ పోయింది. ఇప్పుడు అరటికాయ ఉడికిందో లేదో చూద్దాము. ఇట్లా గుచ్చితే మెత్తగా ఉంటే ఉడికినట్టు. అది తీసేసి పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. చింతపండు ఈ 3. ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది ఒకసారి ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో, అరటికాయ ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఈ పెరుగు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము. ఇట్లా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంపు వేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేయాలి. తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకుంటాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంతోపాటు ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వద్దు. తాలింపు వేసి ఇంకా స్విచ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే ఆ వేడికి అది కూడా మగ్గిపోతుంది. అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. ఈ అరటికాయ పెరుగు పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.